అభి అయితే బాబీని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళిద్దరూ అయితే అలా కార్లో దిగుతూ ఉంటారు. ఇంతలో స్వర అయితే అక్కడ చెట్టు పొదల్లో చాటుగా అభిని అలాగే బాబీని వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. బాబీకి అభి దగ్గర బాబీ ఉన్నాడని నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అందుకే గల బాబీ అంటే అంత ఇష్టం అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీ కార్ దిగాక నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అభి అలా బాబీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక తనకి జాగ్రత్తలు చెప్పి సరే అయితే టైం అవుతుంది ఇక వెళ్ళు అని చెప్పి అభి బాబీని స్కూల్ లోపలికి అయితే పంపిస్తూ ఉంటాడు. అది చూసి స్వర అయితే అభి సార్ అని చెప్పి తన మనసులో పిలవాలని అనుకుంటుంది. కాదు, ఇప్పుడు బాబీ ఉన్నాడు, ఇప్పుడు పిలవడం కరెక్ట్ కాదు, బాబీ వెళ్ళిపోయాక నేను అభి సార్ని కలిసి అభి సార్తో మాట్లాడతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాబీని అయితే లోపలికి పంపిస్తాడు అభి. ఇక బాబీ తన స్కూల్కి అయితే తాను వెళ్తూ ఉంటాడు. ఇంతలో అభి ఆ కార్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడే ఉన్న స్వర అయితే అభి సార్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. పిలవగానే అభి అయితే ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న స్వరాన్ని చూసి అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి స్వరనా, మళ్ళీ ఎన్నాళ్ళకి కనిపించింది స్వర అని చెప్పి అభి అయితే అలా షాక్లోనే ఉండిపోతాడు. ఇక అభి దగ్గరికి స్వర అయితే దగ్గరగా వెళ్తూ అభి సార్తో ఇప్పుడు ఎలాగైనా సరే నేను మాట్లాడుతాను, ఆ ఝాన్సీ అడ్డును తొలగించుకొని అభి సార్ నేను ఇద్దరం మళ్ళీ కలుస్తామని చెప్పి తనైతే అభి సార్తో మాట్లాడడానికి అభి సార్ దగ్గరకు వెళ్తుంది. ఇక స్వర వస్తూ ఉండగా అభి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. నిజంగా స్వర వచ్చిందా అని చెప్పి తన మనసులో తానైతే అనుకుంటూ ఉంటాడు. ఇక స్వర అభితో ఏం మాట్లాడుతుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.